హాయ్ ఎవ్రీవన్. పేపర్ 8 ఏ ఎలెక్టివ్లో భాగంగా యూనిట్ 1 ఇంట్రడక్షన్ అండ్ టర్మినాలజీ యూనిట్ 1 కంప్లీట్ అయినది. నెక్స్ట్ యూనిట్ 4 మాలిక్యులర్ మెసెంజర్స్ అండ్ హెల్త్ ప్రమోటింగ్ డ్రగ్స్. మాలిక్యులర్ మెసెంజర్స్ అండ్ హెల్త్ ప్రమోటింగ్ డ్రగ్స్. సో దీంట్లో ఫస్ట్ వన్ హెల్త్ ప్రమోటింగ్ డ్రగ్స్ అంటే ఆరోగ్యాన్ని పెంపొందించే ఔషధాలు. సో దీంట్లో ఫస్ట్ వన్ విటమిన్స్ are the biomolecules which are required in small amounts for the normal metabolic process and for the life, growth and health of human beings. Vitamins are the biomolecules which are required in small amounts for the normal metabolic process and for the life, growth and health of human beings. Vitamins neither supply energy nor help in building tissue structures. They are needed for keeping good health of human beings and animals. ఇంకా ఎలా చెప్పొచ్చు అంటే విటమిన్స్ ఆర్ ఎసెన్షియల్ డైటరీ ఫ్యాక్టర్స్ అండ్ naturally occurring organic compounds. They are required in minute quantities for the maintenance of normal health. Vitamins deficiency is called avitaminosis. Vitamin deficiency causes diseases. Plants can synthesize all vitamins, whereas only a few are synthesized in animals. సో ఎలా చెప్పొచ్చు అంటే విటమిన్లు అనేవి సహజంగా లభ్యమయ్యే కర్బన సమ్మేళనాలు. జీవుల ఆరోగ్య నిర్వహణలో చాలా సూక్ష్మ పరిమాణంలో ఈ విటమిన్లు చాలా ప్రాముఖ్యత గలవి. ఫంక్ అనే శాస్త్రవేత్త విటమిన్ అనే పదాన్ని పరిచయం చేయడం జరిగింది. ఇవి తక్కువ అణుభారం గల పదార్థాలు. ఇవి మానవ శరీరంలో లోపించినప్పుడు వ్యాధులు వస్తాయి. ఇవి జీవరసాయన ప్రక్రియలను క్రమబద్ధీకరించడమే కాకుండా కోఎంజైమ్ల తయారీలో కూడా పాల్గొంటాయి. మానవ శరీరము విటమిన్ ఏను కెరోటిన్ నుండి తయారు చేస్తుంది. అదేవిధంగా ప్రేగులలోని సూక్ష్మజీవులు విటమిన్ బి సంశ్లిష్టమును మరియు విటమిన్ కేను తయారు చేయడం జరుగుతుంది. విటమిన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types బేస్డ్ ఆన్ ద సాల్యుబిలిటీ. విటమిన్లను స్థూలంగా 2 రకాలుగా వర్గీకరణ చేయడం జరిగింది. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. ఫ్యాట్ సాల్యుబుల్ అంటే కొవ్వులో కరిగే విటమిన్లు. రెండోది నీటిలో కరిగే విటమిన్లు. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే ఏడిఈ అండ్ కే విటమిన్స్. ఏడిఈకే విటమిన్లలో ఏ డి ఈ మరియు కేలు ఈ వర్గానికి చెందుతాయి. నీటిలో కరిగే విటమిన్లు వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, విటమిన్ బి మరియు విటమిన్ సిలు ఈ వర్గానికి చెందినవి. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ కొవ్వులో కరిగే విటమిన్లు ఏడిఈకే, నీటిలో కరిగే విటమిన్లు విటమిన్ బి అండ్ విటమిన్ సి. Fat soluble vitamins are soluble in fats, require bile salts and fats for absorption, not excreted in urine and generally stored in liver and adipose tissue. Water soluble vitamins are soluble in water, easily absorbed, easily excreted in urine and except B12 these are not stored in our body. నెక్స్ట్ దీంట్లో మనం వెరీ ఇంపార్టెంట్ యాన్యువల్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ విటమిన్స్ టాపిక్. సోర్సెస్, డిఫిషియన్సీ
deficiency disorders and remedy of vitamins. First one, vitamin A. Vitamin A, retinol. Vitamin A, retinol. Vitamin A, retinol. సోర్సెస్ అంటే ఎక్కడి నుంచి విటమిన్ ఏ మనకు సోర్సెస్ లభిస్తుంది అంటే ఇట్స్ న్యాచురల్ సోర్సెస్ ఆర్ క్యారెట్, మిల్క్, బటర్, ఎగ్ యోక్, లివర్, పపాయ, గ్రీన్ వెజిటేబుల్స్, ఫిష్ లివర్ ఆయిల్ ఎక్సెట్రా. ఇక్కడ కొవ్వులో కరిగే విటమిన్లో ఫస్ట్ వన్ ఏ విటమిన్. ఇది కొవ్వులలో కరిగే విటమిన్. దీనిని రసాయనికంగా రెటినాల్ అంటారు. ఇది ప్రకృతిలో A1, A2 అనే 2 రూపాల్లో లభిస్తుంది. సాగర చేపలు, క్షీరదాల కాలేయంలో ఏ విటమిన్ ఉంటే మంచినీటి చేపల కాలేయంలో A2 విటమిన్ ఉంటుంది. సాగర చేపలు, క్షీరదాల కాలేయంలో ఏ విటమిన్ ఉంటుంది, మంచినీటి చేపల కాలేయంలో A2 విటమిన్ ఉంటుంది. ఇది లేత పసుపు స్ఫటికాలుగా ఉంటుంది. ఇది కొవ్వు ద్రావణిలో కరుగుతుంది, నీటిలో కరగదు. ఏ విటమిన్ బీటా కెరోటిన్ అనే ప్రోవిటమిన్ నుంచి ఏర్పడుతుంది. మొక్కల ఆకుపచ్చని భాగాలలో కెరోటిన్ ఉంటుంది. పాలు, వెన్న, గుడ్డు సొన, చేప కాలేయపు నూనెలలో ఏ విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. మొక్కలలో ఉండదు, కానీ క్యారెట్లు, ఆకుకూరల్లో ప్రోవిటమిన్గా ఉంటుంది. కాలేయము, పేగు కుడ్యంలో కెరోటిన్ ఏ విటమిన్గా మార్పు చెందుతుంది. కాలేయము, పేగు కుడ్యంలో కెరోటిన్ ఏ విటమిన్గా మార్పు చెందుతుంది. ఏ విటమిన్ కంటిగుడ్డు రెటినాలోని అప్సిన్ ప్రోటీన్తో చర్య జరపడం వల్ల రొడాప్సిన్ ఏర్పడుతుంది. మసక కాంతి కిరణాల వల్ల రొడాప్సిన్ విచ్ఛేదనం చెందడం వల్ల మెదడుకు నాడీ ప్రచోదనాలు ప్రసారమవుతాయి. రొడాప్సిన్ వర్ణకం పునఃసంశ్లేషణమవుతుంది. పోషకాహారంలో ఏ విటమిన్ లోపిస్తే రేచీకటి, నిక్టోలోపియా వస్తుంది. కంటిగుడ్డు కార్నియా ఎండిపోయి వ్రణాలు ఏర్పడతాయి. శాశ్వత అంధత్వము సిద్ధిస్తుంది. దీన్ని జిరాప్థాల్మియా అంటారు. కన్నీటి గ్రంథి, లాక్రిమల్ గ్రంథి నాళకుల్యంలోని కణాలు ఎండిపోయి గట్టిపడతాయి. దీన్ని కార్నిఫికేషన్ అంటారు. ఏ విటమిన్ అంధత్వాన్ని నివారించడం వల్ల దీనిని యాంటీ జిరాస్మాలిక్ విటమిన్ అంటారు. యాంటీ జిరాస్మాలిక్ విటమిన్ అని అంటారు. సో ఇక్కడ సోర్సెస్ మనం ఏ విటమిన్ ఎక్కడ లభిస్తుందో మనం తెలుసుకున్నాము. ఫంక్షన్స్ ఆర్ నార్మల్ గ్రోత్, నార్మల్ సైట్, ఐ ప్రొటెక్షన్, గ్రోత్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ బోన్స్, హెల్త్, స్కిన్ ఎక్సెట్రా. డిఫిషియన్సీ డిజార్డర్స్ అంటే ఏ విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధులు ఏంటంటే డిఫిషియన్సీ డిసీజెస్ ఆర్ నైట్ బ్లైండ్నెస్, రెడ్నెస్ ఇన్ ఐస్, జిరాప్థాల్మియా ఎక్సెట్రా. నెక్స్ట్ విటమిన్ డి, కాల్సిఫెరాల్. విటమిన్ డి, కాల్సిఫెరాల్. Its natural sources are milk, cod liver oil, eggs, butter, cheese, etc. Its functions are calcium and phosphate absorption and metabolism, normal development of bones and teeth. విటమిన్ డి సంబంధించి దీన్ని రసాయనికంగా కాల్సిఫెరాల్ అంటాము. ఇది ప్రకృతిలో D2, D3 అనే 2 రూపాల్లో లభ్యమవుతుంది. D2 విటమిన్ ఎర్గో కాల్సిఫెరాల్ గాను, D3 విటమిన్ను కాల్సిఫెరాల్ గాను వర్ణిస్తాము. వీటిలో D3 విటమిన్ రికెట్స్ వ్యాధిని నయం చేస్తుంది. క్షీరద చర్మంలో లభించే 7-డీహైడ్రో కొలెస్టరాల్ నుంచి అతినీలలోహిత కిరణాల చర్య వలన ఏర్పడుతుంది. మొక్కలలో సూర్యరశ్మి వలన ఎర్గోస్టిరాల్ నుంచి ఏర్పడుతుంది. చేపల కాలేయపు నూనెలు, పాలు, వెన్న, గుడ్లలో పుష్కలంగా డి విటమిన్ ఉంటుంది. డి విటమిన్ కాలేయము, మూత్రపిండాల్లో 2 ప్రధాన జీవక్రియ చర్యలు పొందుతుంది.
ఫలితంగా క్రియాశీలత డి విటమిన్ మూత్రపిండాలలో ఏర్పడుతుంది. ఇది పేగు, అస్థికలు అనే 2 లక్ష్యాంగాలపై ప్రభావాన్ని చూపిస్తుంది. అందువల్ల డి విటమిన్ను హార్మోన్ వంటి విటమిన్ అంటారు. దీనివల్ల పేగు నుంచి కాల్షియం శోషణం జరిగితే అస్థికలలో కాల్షియం స్థాపన జరుగుతుంది. ఈ చర్యలన్నీ పరావటు గ్రంథుల హార్మోన్ అయిన పారాథార్మోన్ ద్వారా జరుగుతుంది. పోషకాహారంలో డి విటమిన్ లోపిస్తే చిన్నపిల్లలకు రికెట్స్ వ్యాధి వస్తుంది. అస్థికలు బలహీనమవుతాయి, దొడ్డి కాళ్ళు వస్తాయి, రొమ్ముపై బొడిపెలు ఏర్పడతాయి. దీన్ని రికటియారోసరీ అంటారు. పెద్దవారిలో ఆస్టియోమలాసియా అనే అవలక్షణం ఏర్పడుతుంది. డి విటమిన్ రికెట్స్ వ్యాధిని నయం చేయడం వల్ల దీన్ని యాంటీ రికెటిక్ అంటారు. సో విటమిన్ డి ఫంక్షన్స్ నేర్చుకోవడం జరిగింది. Deficiency diseases are rickets in children and osteomalacia in adults. Brittling of bone అంటే ఎముకలు పెలుసుగా ఉండడం. సో విటమిన్ ఏ అండ్ విటమిన్ డి సోర్సెస్, ఫంక్షన్స్, డిఫిషియన్సీ డిజార్డర్స్ గురించి నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ విటమిన్స్ గురించి నేర్చుకుందాం.